హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్. త్వరలో ఉత్తర్వులు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగుల సంక్షేమం దిశగా ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. విధి నిర్వహణలో ఏదైనా దురదృష్టవశాత్తు సంఘటన జరిగితే వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐతో ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ప్రతి విద్యుత్ ఉద్యోగికి రూ. 1,00,00,000 ప్రమాద బీమా అయితే లభించనుంది. ఒప్పందం వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు సంక్షేమంలో సచివాలయంలో ఈ ఒప్పంద పత్రాలపై ఇంధన శాఖ అధికారులు, ఎస్‌బీఐ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల భద్రతకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేస్తుంది. విధి నిర్వహణలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పనిచేసే విద్యుత్ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఈ బీమా పథకం ఒక బలమైన ఆర్థిక భరోసాను అందిస్తుంది. ఉద్యోగుల్లో నూతన స్థైర్యం. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ, రూ. 1,00,00,000 ప్రమాద బీమా కల్పించడం ద్వారా ఉద్యోగులలో ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని నింపుతున్నాము. వారు ఎలాంటి ఆందోళన లేకుండా తమ విధులను మరింత అంకితభావంతో నిర్వర్తించడానికి ఇది దోహదపడుతుంది అని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమ పథకమే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పునరుద్ఘాటించారు. అదే సమయంలో రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలని, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించాలని ఆయన అధికారులకు, ఉద్యోగులకు సూచించారు. విశ్లేషణ మరియు సూచనలు. విద్యుత్ ఉద్యోగులకు ఇంత పెద్ద మొత్తంలో ప్రమాద బీమా కల్పించడం నిస్సందేహంగా ప్రశంసనీయమైన విషయం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర ఉద్యోగులతో పోలిస్తే మెరుగైన వేతనాలు అందుకుంటున్న విద్యుత్ ఉద్యోగులకు ఈ బీమా అదనపు భరోసాను ఇస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ బాధ్యత కేవలం ఒక శాఖకే పరిమితం కాకూడదు. ఈ చొరవను ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. వారికి ఉద్యోగ భద్రత తక్కువగా ఉన్నందున ఇలాంటి ప్రమాద బీమా సౌకర్యాలు వారికి అత్యవసరము. వారి నుంచి నామమాత్రపు ప్రీమియం వసూలు చేసి వారికి కూడా ఒక భద్రత కల్పించే ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తే అది ప్రభుత్వానికి మరింత మంచి పేరు తెస్తుంది. ప్రతి ఉద్యోగి ప్రభుత్వానికి విలువైన ఆస్తి అనే భావనను చేతల్లో చూపిస్తే ఉద్యోగులందరిలోనూ నూతనోత్తేజం నింపి ప్రభుత్వం పాలనపై నమ్మకాన్ని పెంచుతుంది. ప్రభుత్వం ఈ దిశగా సానుకూలంగా ఆలోచించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులకు రూ. 1,00,00,000 ప్రమాద బీమా. ఎస్‌బీఐతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. త్వరలో దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే వెలువడనున్నాయి ఫ్రెండ్స్.